ఒక అమ్మాయి వై ఉండి మరో అమ్మాయి ఎమోషన్ ని కామెడీ చేస్తావా? తన ప్లేస్ లో నువ్వుంటే ఇలాగే చేస్తావా? ఇది నీకైనా కరెక్ట్ అనిపిస్తుందని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆదివారం విత్ స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ గా శ్రీముఖి ఉన్నారు. ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే సీరియల్ ఆర్టిస్ట్ వచ్చారు. సీరియల్ ఆర్టిస్ట్ లో కావ్య కూడా ఉన్నారు. ఒకవైపు సీరియల్ వాళ్ళంతా ఉన్నారు, మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఉన్నారు. అదే టైంలో నిఖిల్ ట్రాఫీ పట్టుకుని ఎంట్రీ ఇస్తారు. నిఖిల్ ఎంట్రీతోనే కావ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నిఖిల్ వైపు చూడకుండా ఏం చేయాలో తెలియక ఏమే స్థితిలో పడిపోతుంది. అదే టైంలో శ్రీముఖి నిఖిల్ కి అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. అలా సీరియల్ ఆర్టిస్ట్ అందరినీ పరిచయం చేస్తూ కావ్య దగ్గరికి వచ్చే వరకు ఇప్పుడు వద్దులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శ్రీముఖి అలా చేసే వరకు కావ్యకి అయితే చాలా కోపం వస్తుంది. ఏం చేయాలో తెలియక అలాగే సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా శ్రీముఖి అలా అనే వరకు అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. దీంతో కావ్య ఏం చేయాలో తెలియక బిక్కముఖం పెడుతుంది. తన ఫేస్ చూసిన ఆడియన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అయితే శ్రీముఖిపై సీరియస్ అవుతున్నారు. నువ్వు ఒక అమ్మాయి వై ఉండి మరో అమ్మాయి ఎమోషన్ ని కామెడీ చేస్తావా? తన స్థానంలో నువ్వుంటే ఇలాగే చేసేదానివా? ఇది నీకు ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. నిఖిల్ కావ్యకి బ్రేకప్ అయిపోయింది అని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అని అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇద్దరిని కలిపి ఒకేసారి షోకి పిలిచారు. ఏది ఏమైనా కానీ ఒక అమ్మాయి ఎమోషన్ ఇలా కామెడీ చేయడం కరెక్ట్ కాదు. మరి దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నిఖిల్ కావ్య కలవాలి అని కోరుకునేవారు లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.